ఫస్ట్లీ అందరికీ నమస్కారం. నమస్కారం. నేను తెలుసు కదా. సంధ్యా టాకీస్ ఇన్సిడెంట్ పై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మీడియా చిట్ చాట్ లో స్పందించారు. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. రెండో రోజే వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడుంటే ఇంత జరిగేది కాదన్నారు. అవసరమేముంది అంటున్నా. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు. ఫస్ట్ నాకు ఇష్టమైతే నేను వస్తా. ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ అన్నీ పక్కకు పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో. నా మనసుకు నచ్చితే నేను వస్తా. బాధలో ఉన్నప్పుడు వెళ్ళకపోతే పొగరంటారని పవన్ చిట్ చాట్ సందర్భం. అది మీ అందరూ తెలిసిందే. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావా, బ్లడ్ లో ఉంది. ఎలా మారుతుంది? గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారని విమర్శించారు. తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఏం చేద్దాం మనం? పుష్ప సినిమా విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పుకుంటూ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా, తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవ మర్యాదలతో వ్యవహరించిందని పవన్ చెప్పుకొచ్చారు. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక అంటే ఆ అదృష్టం అడ్డం జరిగితే అట్టుపని తిన్నా పని ఇరిగిద్ది. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటారనుకోకు. రెట్టింపు. ఓ మహిళ మృతి చెందడం తనను బాధించిందని చెప్పారు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? నేను జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. ఈ విషయాన్ని థియేటర్ సిబ్బంది అయినా అల్లు అర్జున్కు చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి, మన పని మనం నిజాయితీగా చేయాలి. లోపల కూర్చున్న బన్నీకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చన్నారు. అయితే నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ చట్ట ప్రకారమే నడుచుకున్నారని అభిప్రాయపడ్డారు. అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. ఉపాధ్యాయం ఏంటంటే రైట్ టైంలో ఎవడు యూనిట్ గా ఉండడు. ఒక 5 నిమిషాలు ఆగుంటే 1 by 1 వెళ్ళిపోయే వాళ్ళం. బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఫైనల్ గా మీరు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గాని తీసుకోవాలి. సిగ్గు లేదు మీ అందరికి అందరికి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పున్నారు. ఫస్ట్ అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవ? చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో, ఊరికే అరవకు. ఓకే, అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఎనీవేస్, అల్లు అర్జున్ ఎలా మాట్లాడా తర్వాత? ఓహో, కామెడీ చేస్తున్నావా? అవునా? సారీ ఓకే.